హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. లైఫ్ చాలా రొటీన్గా బోరింగ్గా ఉందండి. నాకు పొద్దున లేచిన దగ్గర నుంచి ఇంటి పని, వంట పని, బట్టలు, పని వాళ్ళు, అలాగే యూట్యూబ్ వీడియోలు, ఎడిటింగ్లు, అలా డే మొత్తం నాకు బిజీగా అయిపోతుంది. సో ఈ పనులన్నిటి నుంచి రిలాక్సేషన్ కావాలి అని చెప్పి బట్టలు సర్దుకుని బెంగళూరు అయితే వచ్చేసానండి. మా బాబు ఉండే పీజీలో ఒక వారం రోజులు స్టే చేద్దామని వచ్చేసాను అనమాట. నా లైఫ్‌లో ఇలా పీజీలో ఉండటం కొత్త ఎక్స్‌పీరియన్స్ అండి. సో, ఎ డే ఇన్ మై లైఫ్, పీజీ లైఫ్ ఎలా ఉందో చూసేయండి. బాబు రోజు పీజీలో ఫుడ్డే తింటున్నాడు కదా అని చెప్పి నా చేత్తో ఏదన్నా చేద్దాము, ఎలాగో వచ్చాను కదా అని చెప్పి కెసిల్‌లో పాయసం చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో కెసిల్ అన్బాక్సింగ్ అలాగే ఏమేం కుక్ చేసుకోవచ్చో వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది. మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఎవరికన్నా చూడకపోతే చూడండి. సో నేను ఫస్ట్ ఈ బియ్యము, సగ్గుబియ్యాన్ని నేను నీళ్ళల్లో నానవేయటం మర్చిపోయానండి. సో అందుకని చెప్పి ఫస్ట్ వాటర్ పోసేసి బియ్యం, సగ్గుబియ్యం వేసి ఉడికిస్తున్నాను అనమాట. ముందే పాలు, నీళ్ళు అవన్నీ పోసేస్తే మరి పాలు చిక్కగా అయిపోతాయిలే అని చెప్పి ఇది కొంచెం టైం పడుతుంది కదా నానబెట్టలేదని ముందు నీళ్ళల్లో వేసి ఉడికిస్తున్నాను అనమాట. సో బియ్యము, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయండి. మా బాబు ఇంకా పాల ప్యాకెట్ తెమ్మంటే తీసుకొచ్చాడు. సో అది కట్ చేస్తున్నాను. కట్ చేయంగానే వెళ్ళి కప్పులో కూర్చుందండి కవరు. సో ఆ కవర్ తీసేసి పాలు పోస్తున్నాను. ఒక కప్పు నీళ్ళు పోసాను కదా, ఒక కప్పు పాలు పోస్తున్నాను అనమాట. సో మనము అదే ఇంట్లో అయితే 4 పొయ్యిల మీద 4 పెట్టేసి ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాము. ఫాస్ట్గా అయిపోతుంది. సో ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని వాడుకోవటం అనేది అలవాటు చేసుకోవాలండి ఎప్పుడైనా. సో అది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ ఒక్క కెటిల్తో మనం ఎన్నైనా చేయవచ్చు అనమాట. సో మ్యాగీ చేసుకోవచ్చు, నూడిల్స్, పాస్తా, కాఫీ, టీ, గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు, ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, ఇలాంటి పాయసం చేసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, కొద్దిగా క్వాంటిటీ చికెన్ వండుకోవచ్చు, అట్లా ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ కెసిల్ అండి మనము ఎక్కడికన్నా హాస్టల్లో ఉండే పిల్లలకి లేదంటే జర్నీస్లో వెళ్ళినప్పుడు హోటల్ రూమ్లో స్టే చేస్తాం కదా. సో అలాంటప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి బయట ఫుడ్ పెట్టకుండా దీంట్లోనే ఏదో ఒకటి కుక్ చేసేసి పెట్టేయచ్చు అనమాట. సో పాలు పోసేసాను కదా, చక్కగా ఉడుకుతోంది. సో బియ్యం కూడా ఉడికిపోయిందండి. ఇంకా మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అదే గ్యాస్ పొయ్యి మీద అయితే ఇంకో పొయ్యి మీద పెట్టుకుంటాం బెల్లం అది. సో ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇదే మళ్ళీ ఇంకో బౌల్లో పెట్టేసేసుకుని మళ్ళీ దీంట్లోనే మనం బెల్లం కరిగించుకుందాము. సో నేను కొంచెం వాటర్ పోసి బెల్లం వేసుకుంటున్నాను. సో బెల్లం కరిగిపోయిందండి. దాన్ని కప్పులోకి వడేసేసుకుంటున్నాను. సో ఏమన్నా నలకలు అలా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి నేను ఆ కెసిల్ని కడిగేసి మళ్ళీ అప్పుడు బెల్లం పాకం పోసాను. ఈ పాకం కొంచెం మనకి దగ్గర పడే వరకు కొంచెం సేపు ఉడికించుకుందాము.
ఇంకా బెల్లం పాకం అయితే సిద్ధంగా ఉందండి. చక్కగా చల్లారబెట్టేసాను. వేడి మీద కలిపితే కొంచెం ఇరిగినట్టుగా అవుతుంది పాయసం. సో చల్లారాక నేను పాయసాన్ని బెల్లంలో వేసేసి కలిపేస్తున్నాను. సో ఫైనల్‌గా కెసిల్‌లో పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఫస్ట్ టైం కెసిల్‌లో ట్రై చేశాను. చాలా చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది. సో మనం గ్యాస్ పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. సో ఇంకా ఈ పాయసాన్ని నేను వేరే హాట్ బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. సో మన చేత్తో ఏదో ఒక ఐటెమ్ అన్నా చేసి పెడితే ఆ తృప్తిగా ఉంటుంది అని చెప్పి నేను పాయసం అయితే చేశానండి. సో ఇక పీజీ ఫుడ్ అంటే అసలు చాలా చాలా బావుందండి. నేను వారం రోజులు ఉన్నాను కదా! సో వారంలో రోజుకొక ఐటెమ్ ఫుడ్ ఏంటి, టిఫిన్స్ ఏంటి, కర్రీస్ ఏంటి రోజుకొక ఐటెమ్ అనమాట. చాలా చాలా యమ్మీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా పాయసాన్ని కప్‌లో పోసి మా బాబుకి ఇస్తున్నాను నేను. సో మా బాబు తినేసాడండి. ఇంకా నేను కూడా ఒక గిన్నెలో పెట్టుకొని తినేస్తున్నాననమాట. సో చాలా చాలా బావుంది. అలాగే బెంగుళూరు వెదర్ కూడా చాలా బావుందండి. సమ్మర్‌లో కూడా మనకి ఎటువంటి హీట్ అనేది తెలియట్లేదు. సో ఇంకా పాయసం చేసుకున్నాం, తినేసాము, గిన్నెలు కడిగేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా తుడిచేసి మళ్ళా ఆ కబోర్డ్‌లో సర్దేసుకుంటాను. ఈ పీజీ లైఫ్ మాత్రం రొటీన్‌కి భిన్నంగా ఉందండి. సో ఎప్పుడూ బిజీగా ఉండే నేను ఇలా ఖాళీగా, ప్రశాంతంగా వారం రోజులు స్పెండ్ చేశాను. సో కొత్త ఎక్స్‌పీరియన్స్ నా లైఫ్‌లో అని చెప్పుకోవచ్చు. సో మంచి ఫుడ్ తినేవాళ్ళం, చక్కగా బయటకు తిరిగేవాళ్ళం, హ్యాపీగా ఉందన్నమాట. సో గిన్నెలన్నీ తుడవటం అయిపోయిందండి. ఇంకా వీటిని కబోర్డ్‌లో సర్దేస్తాను. మనము పాయసం చేసేటప్పుడు పాల ప్యాకెట్‌లో కొంచెం పాలు మిగిలాయి గదా! సో అది అలానే ఉంచితే సాయంత్రం వరకు ఇరిగిపోతాయి. ఫ్రిడ్జ్ అది లేదు గదా! సో అందుకని మళ్ళీ ఈ కెసిల్‌లో పోసేసి కాసేస్తే సాయంత్రం టీ పెట్టుకోవటానికి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ పని అది చేద్దాము. పాలు కాసేద్దాము కొంచెం. మనం ఇంట్లో ఉన్నప్పుడు చేసే పనులు వేరుగా ఉంటాయండి. సో ఇక్కడ పీజీ రూమ్‌లో పనులు వేరుగా ఉన్నాయి. సో ఇంకా కెసిల్‌లో కొంచెం పాలు కూడా పోసేసి కాసేసుకుందాము. సో ఇంకా లంచ్ చేసి పడుకున్నాము. సాయంత్రం 5 అయింది టైము. టీ పెట్టేసుకున్నానండి. సో అదిగోండి కాసిన పాలు కప్పుడొచ్చినాయి. సో ఇంకా మళ్ళీ అదే కేసిల్లో టీ పెట్టేసేసుకుంటున్నాము. సో ఇంకా టీ తాగి మేము బయటకెళ్ళాలి.